విజయవాడ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడడానికి ప్రయత్నించిన వారిని ఎవ్వరిని తాను వదిలిపెట్టనని, వారికి నిద్ర పట్టనివ్వనని సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ నాయకులను హెచ్చరించారు. కృష్ణానదిలో 11.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నప్పుడు వైసీపీ రంగులు ఉన్న 3 పెద్ద బోట్లు వదిలేశారని, ఆ బోట్లు కౌంటర్ల వెయిట్ ను కాకుండా కాలంను ఢీకొట్టి ఉంటే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేదని సీఎం చంద్రబాబు అన్నారు. కృష్ణానదిలో వదిలిన బోట్లకు వైసీపీ రంగులు ఎందుకున్నాయో మాకు అర్థం కావడం లేదని, అయితే ఆ బోట్లను కృష్ణానదిలో వదిలిపెట్టిన వాళ్లు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు నాయుడు ఆ బోట్లను వదిలిన వాళ్లకి వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు ఆ ప్రాంతంలోని ప్రజలకు అందుతున్నాయా లేదా అని సీఎం చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతంలోని ప్రజలని అడిగి తెలుసుకున్నారు. ఇక రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తులు ముసుగులు త్వరలోనే తొలగిస్తామని, అందులో ఎలాంటి అనుమానం లేదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నేర సామ్రాజ్యాన్ని విస్తరించడానికి రాజకీయ ముసుగు తొడిగి చూస్తే ఊరుకోమని, ఆ నేరస్తులు రాజకీయ ముసుగులు మొత్తం తొలగిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. వరద బాధితులని ఆదుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని, వారికి 100% న్యాయం ఇస్తామని హామీ ఇస్తున్నానంటూ సీఎం చంద్రబాబు అన్నారు. ఇక కృష్ణా నదిలో ఏ ఉద్దేశంతో పెద్ద పెద్ద పడవలు వదిలేశారనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని, ఈ కుట్రలో భాగం ఉన్నవారిని ఎవరిని కూడా వదిలిపెట్టమని సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ నాయకులను హెచ్చరించారు. రాజకీయంగా కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోలేకే ఇలాంటి బురద రాజకీయాలు చేస్తున్న వారికి సరైన బుద్ధి చెప్పాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు మనవి చేశారు. కృష్ణానదిలో బోట్లు వదిలిన కుట్ర కోణంలో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, పడవలు నదిలో వదిలినట్టు నేను మాత్రం వాళ్ళని వదలనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు.